ஒன்று வச்சு மைக்குன்னு சுத்த புலி மற்ற அந்த தாவலன்னு எலி சுண்டெலி பாண்டு ஓண்டு மைக்கு முந்திர பெத்த புலிமாய் மாடதுண்டு நேரடியா போத்திட்டா சுண்டெலிமாய் மாறியதுண்டு பாண்டு ஓண்டு கேள்வி நம்பர் 1 மன அக்கவால் செலிவால் செம்மல சீமா கரெக்ட். இங்கோ கேள்வி. எங்க அண்ணன் மேல நான் பைத்தியமா இருந்தேன், கடைசியில தான் தெரிஞ்சிச்சு எங்க அண்ணனே பைத்தியம்னு. அந்த அண்ணன் யாரு? பேர் வந்து PM பாரத். பலியிடப்படுவதெல்லாம் ஆடுகள் தான். ఇంకోదర చెప్పని మన మనుషులు పినాలు వచ్చిన వాళ్ళని చూసినప్పుడు నా చెప్పాలని తెలిసింది, பலியிடப்படுவதெல்லாம் ஆடுகள் தான், சிங்கங்கள் அல்ல, பெண் சிங்கங்களும் அல்ல. எப்பவுமே ஆடுதான் நறுவித்துரு, பொட்டிலி வைத்திருக்கா ஆடுதான் நறுவித்துரு, சிங்காணி நறுவ முடிஞ்சுனா முடிஞ்சது. నేడు మన ఊర్లో వచ్చి చూసినప్పుడు అన్ని సముదాయం వాళ్ళని ఉండేరు, ఈడ కాకి చెట్ట వేసిన పోలీసులు ఎవరినే కాణమే ఉండేరా, మరచి నుంచి మఫ్టీలో వీడియో ఎత్తులు ఉండేరా. మంచిదా దేని చెప్పట మీరు మన వాళ్ళు అన్నిమే ఎత్త ఇణకంగా ఉండేరు అటన్న దానికి ఇది ఎడుతుకట్టు మన ఊరు. ఇది வேற தாவில் లేదు, நிண்ட சந்தோஷம். நான் மீது 2 கேள்வி அடிக்காது தானி துணி நான் ஆரம்பிச்சேன். ஒன்று வச்சு மைக்குன்னு சுத்த புலி மற்ற அந்த தாவலன்னு எலி சுண்டெலி பாண்டு ஓண்டு மைக்கு முந்திர பெத்த புலிமாய் மாடதுண்டு நேரடியா போத்திட்டா சுண்டெலிமாய் மாறியதுண்டு பாண்டு ஓண்டு கேள்வி நம்பர் 1 மன அக்கவால் செலிவால் செம்மல சீமா கரெக்ட். இங்கோ கேள்வி. எங்க அண்ணன் மேல நான் பைத்தியமா இருந்தேன், கடைசியில தான் தெரிஞ்சிச்சு எங்க அண்ணனே பைத்தியம்னு. அந்த அண்ணன் யாரு? குறிப்பு முதல் கேள்விக்கு பதிலே தான் 2வது கேள்விக்கு பதில். ஒரு சீமாந்தா దేని నా వాడిని పத்தி మాట్లాడాడంట ఇంకే మన అనిమే ఇది వరకే ఎంట్రన్స్లో ఉండి నొలజిందాల ఉండి నిండా సూపరా ఏ ఊర్లోనే ఓరు చేయండి அளவு మన ఊరు పిన్నాలు చేసిండారు, వాళ్ళకి పెద్ద సల్యూట్. நான் வச்சு நான் ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నా పని చేస్తూ ఉంటా. 5 నిమిషాల్లో ముడిచేసేని అందరూ ఆగలేదు, మన అందరూ పోవాలా మామూలు ఆడాడ పోవాల్సి ఉంది. సరత్తన ఉండేరు, సరత్తనని పற்றி ఒకటి చెప్పేసా. ఆ అన్న చెన్నై నుండి వచ్చిండారు. ఆ అన్న నా వారం జూమ్ మీటింగ్ నడిచింది. அதாவது మనవాళ్ళు ఉండేరుగా, తమిళనాడు ఫుల్ ఉండేరులా మనవాళ్ళే, వీళ్ళందరూ నేరులో పోయి చూసి మాట్లాడ ముందుకోసరం నా జూమ్ మీటింగ్ నడిచింది. వాళ్ళ ఇంట్లో ఉండే మన అన్ని ఆండవాళ్ళని సరి అక్క వాళ్ళే పిన్నాలే అందరూ వచ్చి జూమ్ మీటింగ్ అటెండ్ పడతారు. అన్న ఓ జూమ్ మీటింగ్లో వచ్చి ఓ విషయం చెప్తారు. ఆయన చెన్నైలో పెద్ద ఆఫీస్ పెట్టి నడుచుంది, ఆయన దగ్గర నిండా వాళ్ళు పని చేశారు. పిన్నాళ్ళను పని చేస్తారు, బిడ్డలను పని చేస్తారు ఆఫీస్లో. అన్న చెప్తారు, ఓ బిడ్డ మన ఇట్టి పాప పని చేసి అన్న దగ్గర. சென்னையில் உண்ட லோக்கல் பின்னால் எட்ட உண்டு புள்ளிங்க அது மாதிரி உண்டுல, அது மாதிரி பின்னாலே அவ்விடத்துடைய நின்ற நெருக்கங்க பழகுனி பைக்கில் பிடிச்சுன்னு போயது பனிதா అన్న గౌన్సునే ఉండిండారు. ఆ బిడ్డ దగ్గర ఓ 4-5 పిన్నాలు వచ్చి డైలీ మాట్లాడేది చేసేది ఇట్లా పోయినే ఉండింది. అన్న గమ్మట ఆ పిన్నాలు సరిలేని పిన్నాలే, బట్ పావం ఆ బిడ్డ ఎట్టనో వచ్చి మనం
ఏదో ఉదవి చేస్తాడని మనసులో నినచి నుండి ఓ దిన తలువును తెరిచి ఆఫీస్ నుంచి బయటలో పోయేప్పుడే ఆ పాప ఫోన్లో అవ్వ ఒళ్ళు నెస్స ఉందినా అటనేసి తెలుగులో అవ్వ అటన్న వార్తని యూస్ பண்ணி మాట్లాడింది ఆ పాప. అన్న సడనా నిలిచేతిరిట. నిలిచేసి వేరే ఊరో ఏదో ఇట్టి బిడట నా అట్టనే ఉడిసింటే అట్టనే ఆ బిడ్డని పిలిచిని పోయి కూర్చుండబెట్టి మాట్లాడిండేది. పాప నువ్వు ఓరు కూడా పదవి ఉండవు తెలిసినా అప్నాలు నీ ఓరు తెలిసినా అట్టనేసి ఆ తావులో ఉండి మన పాపని కాపాది మంచి ఇది కొండు పోయి పెద్ద తావులో కొండు పోయి ఆ పాపని లైఫ్లో చేసిండేది. ఆ పాపని ఏ వార్త కాపాత అవ్వాన ఓ వార్త నీ అన్న వినినమ్మా వేరే మనిషితో ఉడిసేసి పోయింటారుగా సేతిరిగా నా ఏమి ఇడ చెప్పను వచ్చట మనం ఇది తిరుమంగళం అనేది ఒక తొగుది నీ జ్ఞాపకం ఉందినా ఈ తొగుదిలో మన ఎత్తన వాళ్ళు ఉండేమని తెలిసిన మన 52 గ్రామాల్లో ఉండేమే ఒక ఊర్లో 3000 ఓటు ఉంది. ఓసుల ఊర్లో మన వాళ్ళే 3000 వాళ్ళు ఉండేరు. 3000 ఓటు ఉంది. ఓసుల ఊర్లో 300 ఓటును ఉంది. சரியா? తెలుగు వాళ్ళని ఎత్తుండ్రిట 100 ఊర్లో ఉండేరు. சரியா? మనకి జాబితా ప్రకారం 62,500 ఓటు ఉంది. మనకి ఈ తిరుమంగళంలో మన ఎత్తన వాళ్ళు ఉండేమే 1,50,000 ఓటు 10 అవినా నాదేం చెప్పట మన ఇంట్లో ఉండే వాళ్ళు ఆండవాళ్ళు குறிப்புగా తెలుసుంట్రిట దీని వెనకట్ల మనల్ని అసచిన ఏ శక్తిమే లేదు. మనందా అంతమే అందరి కూడా బాగా పలుకుతుమే అందరు కూడా మంచి ఉరవ ఉండుతుమే అట్ట మనకు తేవ ఏమి దాని అడంచాల ఈ 62,500 ఓటు మన వాళ్ళ ఓటు ఈ ఊర్లో ఉంది. దీని మన వాళ్ళ మనిషి వేసేది సరియా తప్ప ఈ தொகுதின்னு చెప్ప మన ఊరిని బట్టి நான் మాట్లాడాలబ్బా వీళ్ళు అందరుమే సేరి ఒట్టుமையா ఉండేరు అందరుమే బాగా ఉండంట దాని పத்தி ఎదుమే நான் చెప్పల నా దేనికి చెప్పట మనకుன்னு ఉండాల్సిన ఉరిమనే మన మీటెత్తాల ఒకే ఉదాహరణ நான் చెప్ప பெரியார் பஸ் ஸ்டாண்ட் போயிட்டேருగా రైల్వే స్టేషన్ పోయిండేరుగా అట్లే మీనాక్షి అమ్మన్ కోయిల్ పోయిండేరుగా కాంప్లెక్స్ బస్ స్టాండ్ పోయిండేరుగా ఇది ఓరు ఇచ్చింది తెలిసిన గవర్నమెంట్కి మనం అక్కయ్య నాయకర్ మండపం తిరుపతిలో ఉంది అక్కయ్య నాయకర్ వచ్చి 100 ఏకర్ని ఓరికి ఇచ్చా గవర్నమెంట్కి ఇచ్చా ఇలవసంగా పెట్టుకోండా నెస్స గవర్నమెంట్ నడిపించండా అటనేసి ఇచ్చా దాలదా నేడు రైల్వే స్టేషన్ ఉంది దాలదా ఆ చర్చ్ ఉంది దాలదా ఆ కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఉంది అన్నిమే మన ఇచ్చింది మన ఇచ్చిన తావుల కట్టబొమ్మన్ సెల 50 సెంట్ల మన పెట్టుకోవచ్చుమా వద్దనా நான் அடுவேன் పెట్టకూడదుట 50 సెంట్ను కొరచి 10 సెంట్ ఆకేది మీరు ఎట్ట ముందు చూసింట్రే ఎట్ట బస్సు ఎట్ట సుత్తిపో పెరియార్ల ఇప్పుడు ఎట్ట ఉంది ఇత్తదా ఇది మన అడిగితిమా சரி ராணிமங்கம்மா அரண்மனைன்னு சொல்லிருந்தியா அது இப்படி ஏன் பேரு గాంధీ మ్యూజియం ఓరు ఎట్ట పేరు మార్చి ముంజే మన ఇంటి అమ్మ రాణి పెద్ద అరసి ఆ అమ్మ పెట్టిన వాళ్ళు ఉందిగా మన వల్ల తూక్కును కూడా ముంచదు అత్తా పెద్ద వీర మంగై తుని అరణ్మనదా నేడు గాంధీ మ్యూజియం ఓరు పేరు మార్చింది గవర్నమెంట్ మన అడిగిండాలగా అడిగితిమా అటనే తముకం మైదానారంట రాణిమంగమ్మాల్ గాంధీ మ్యూజియంను చెప్ప తావులో ఉండి ఆ తముకం మైదానంలో పోర్ పயிற்சி చేసే వాళ్ళని డైలీ తెల్లారుతున్నా లేచి చూతురు ఆ అమ్మ నేడు తముకం మైదానంలో ఏం కట్టిండేరే ఓ మాల్ మాదిరి ఓ పెద్ద అరంగ కట్టిండేరు అడిగితిమా పూడ్స అన్ని పూడ్స తిరుమల నాయకర్ మహల్ 50 ఏకర్ నేడు ఎత్త తెలిసిన మన శైలి ఉంది 5 ఏకర్ కూడా లేదు దీని విడ మనకి వేరే ఏమి అన్యాయం నడవాలి మన అడగాలనా వద్దన్నా దీనిగా ఒక యూట్యూబ్ ఛానల్ నా ఆరంభించింది ఓండి వచ్చి ఏం చెప్తానో తెలిసిన ఎంగు పిరపినం తమిళన్ తమిళనే నువ్వు మలేషియాలో పుట్టుకో అమెరికాలో పుట్టుకో ఏడవైనా పుట్టుకో
పుట్టినాலும் వాడు తమిళన్ దాట మన ఈడ పుట్టినాலும் అయలానే సీమా అన్నవాడు చెప్తాండి. అయలంటే ఏం అర్థం? మీరు ఈ మన్ను వాళ్ళు లేదురా, మాది ఏమి ఉరిమొందినో అది మీకు లేదు అంటాండి. మనకు అడిగేమా అడిగేది లేదు. ఇట్లా ఓండుగా మాట్లాడుతాండే మన పురాణ చిహ్నలు తీస్తాండే మీరందరిమే బీసీ వడిగండ్లదని వచ్చారు. మనకు ఎత్తన గవర్నమెంట్ పని మన కరెక్ట్గా పోయి తీసేయం చెప్పండి. మన పనిని ఫుల్ వేరే మనుషులు తీసేరు. దీన్ని అడువాలనే వదనా బస్సులో పోయి మన ఆడబిడ్డలని సెయిన్ పట్టి ఈడుతాండే స్టేషన్లో పోయి మా అందరూ పోయి పంచాయతీ చేతాన్ని పోయి కూర్చుంటేమే మనల్ని వాపస్ తీయని చెప్తాండి పోలీసు. அப்படி எட்ட உண்டு మనకి మనం நம்பி வச்சு ஆண்டப்பட వాళ్ళ இட்டி వాళ్ళని మన ஓட்டி ப்ரொடெக்ட் பண்ண முடியலேதேனேசி மற்ற వాళ్ళ போய் ஐயா எம்எல்ஏ காப்பாத்துங்கயானேசி காலில் படையமே, ஐயா எம்பி காப்பாத்துங்கயானேசி காலில் படையமே. இதுதான் காலங்காலங்க நடிச்சு தேனியே మన 5000 ரூபாய் மட்டும் உண்டமாயிடா இல்லை 10,000 ரூபாய் மட்டும் உண்டேமா. ஒரு మనకి ఇంకమేటి மனம்தான் பாதுகாப்பு. சீமான் அட்டனை ஓண்டு வச்சுதான் எனக்கு கடந்த 2010 மே 18 மதுரையில் வாண்டு ఒక கட்சி ஆரம்பிச்சினாண்டு நாம் தமிழர் అటనేసి. అది ఆరంభించిందని ఎనిక మనల్ని అందరమే ఏడ పోయినా ఏం తెలుసు చెప్పారు, 4th స్టాండర్డ్ చదువు పిన్నాండి వాళ్ళ అమ్మ దగ్గర డైలీ వచ్చి అడుగుతా అంట. మన దగ్గర కూర్చుంటే పిన్నాండి డైలీని వందేరి చెప్తాను మా అంటే ఏం అర్థం నాకు తెలియదు బాడేసి అమ్మ చెప్పేది. తెలంగాణ ఉండాలా అమ్మగే మన వందేరి లేదురా విజయనగర పేరరసితుని వారిసిరా మన 500 வருஷம் ఇక్కడ ఉండేమ్రా. నేడు మా అయ్య ఈడ 15వ జనరేషన్ 15వ தலைமுறை నేడు అమెరికాలో బిడ పుట్టేసని పెట్టుకోండ నాడే కుడియురిமை పడేసినా మన ఈడ తెలుగు వాళ్ళు మన పూర్వకుడి మన లోన్ వందేరిని చెప్పేది మీకు తెలిసినని కూడా నాకు తెలియదు. ఇదిదా నేడు ఉండే మేజర్ அரசியல் మన ఒట్టుమ నేడు సుతిగా మీ ఇద్దరు ఉంటది. మీకు ఏమినాலும் మనం செத்துவோம், உயிர்னு கூட எத்தும். మీకు ఓ பிரச்சனைட்ட ஒட்டுமொத்த தமிழ்நாட்டில் உண்ட మన இளைஞர்கள் అందరుமே கூட நிறுத்தும். பிரச்சனைன்னு மட்டும் చెప్పல, ఏదిగా ఉన్నాலும் సరే మన బిడ్డలకు పనియా గవర్నమెంట్ జాబా ఏమి కావాలా ఎట్ట చేయాలా ఎట్ట దాని పెద్ద கொண்டு போవాలా అంతలోనే మనం వచ్చి గవనంగా ఉండి పెద్ద పెద్ద విషయాన్ని అచీవ్ பண்ணால. నేడు నా చెప్ప విషయం సాలని నిனைச்சேன். ఇదే மாதிரி డైలీనే మనకి ఏడ ఏం ప్రశ్న నడిచి దాన్ని మనం ఏమి చేయాలా అట్టనేసి మీరు తెలుసుకోండ. నిండా టైం ఇన్స్టా ఎఫ్బి యూట్యూబ్ను స్పెండ్ பண்ணదాన్ని విட కొంచెం మన పుట్టిన మన ఇల్లు మన సముదాయం మన వాళ్ళు నిండా బాల్చి ఉండేరన్న ఉణర్వు రావాలి. ఓ 10 నిమిషం మన మనుషుల కోసం ఎలా చేతామే కొంచెం సెల్ఫిష్గా ఉండండ. అదన్నీ ఓటీ లేదు, అందరూ సమం నేడు ఉండే బిడ్డలు చెప్ప అదన్నీ ఓటీ లేదు. వాళ్ళట நினைச்சలేదు మనం மட்டும் అట நினைச்சேன். మీ ఊరిని பற்றி நான் మాట్లాడలే, దయచేసి తప్ప நினச்சிக்கோண்ட. అట్ట మన మనుషులు ఏడ ఉండేరో అది அரசியல்ல ఉన్నాலும் సరే పొదువైన విషయాల్లో ఉన్నాலும் సరే మీరందరిని ఒట్టుமையா ఉండి చేయాలి. ఇప్పుడు నా మాట్లాడేగా నేను ఒక విషయం చెప్పేసి పూడ్చా మీ ఆలయంగా మనసులో పనిచేస్తాను. ఓ మణి నేరాల్లో మరిచి పూడ్చా దానికి నా ఓ యూట్యూబ్ ఛానల్ నడిపించాను. యూట్యూబ్ ఛానల్ పేరు కావల్కారన్ పిఎం భారత్ మీడియా. சரியா? మీరు పోయి KALLVAN కావల్కారన్ భారత్ మీడియా అని వేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఊరియా వేరే ఏదేదో వీడియోస్ చూసారుగా దీన్ని తెరిచి చూడండి. ఏమి అది మధురైలో ఎయిర్పోర్ట్కి భరత్ అన్న వచ్చి దేని తిరుమలాయకర్ పేరు పెట్టాలని చెప్పి ఏదో మాట్లాడుతుంది. మధుரை ఎయిర్పోర్ట్ దేని తిరుమలాయకర్ పేరు పెట్టాలని అన్న చెప్పి తెలుసుకోండి. వేరే ఏం చేద్దామని తెలుసుకోండి. ఏడాడ పని ఉంది ఎట్టెట్ట మన వాళ్ళతో బాధించారు ఎట్టెట్ట బయటలో వచ్చారు கண்டிப்பாக చెప్పారు. ఇప్పుడు మన అందరిని ஒன்றுగా சேரி பலங்க లేదుట మనల్ని కొట్టి ఒలిచేద్దరు. ఇంకా 10 வருஷம் కనుక మన ఇట్ట ఉండ முடிஞ்சது. అంటే మనకు ఎదురుగా 100 యూట్యూబ్ ఛానల్ ఉంది. వినే చూసారుగా என்னடா கட்டபொம்மன் ஒரு கொள்ளைக்காரன். கட்டபொம்மன் கொள்ளைக்காரனா? எட்டாவது மன்னர் మన సముదాయంలో పుట్టిన మన్నరు
ఆయన కొల్లకారని చెప్పి వీడియో ఎత్త మన కంటనమే సెరివించాం మనమే ఓరే ఎట్టసే సరి అందరూ ఉన్నగా సార్ குறிப்பா ఆండవాళ్ళు మన పినాలు వచ్చి చూసారు వాళ్ళందరినీ ఎట్టనాది నా ఒன்று చేర్చుకుంటా వాళ్ళ టయాన్ని వేస్ట్ చేయబోయేది లేదు వాళ్ళని పెద్ద మనిషిలా కొను రావాలా వాళ్ళనే இந்த నిండా ఊర్లో ఉండేరు తాగేరు మన పినాలంతా దాల ఒడిసి బయటలో కొను రావాలి నిండా పని ఉంది మనకి నిండా పని ఉంది అది సైడ్ బై సైడ్ చేయాలి இந்த ரீசெண்டாக விடுதலை படம் சுத்திரியா దాని చెప్పు ఆ హీరోయిన్ వచ్చి విజయ్ సేతుపతి అడుగుతురే సముదాయాని కోసం పని చేసే వాళ్ళని దేని సముదాయం కండువనే మని అటని చెప్తురు అట్ట ఉండనే కూడదు ఉండాలి మన ఇంట్లో ఉండి ఒప్పినాండి కాలేజీ పోడ్చి స్కూలుకి పోడ్చి పనికి పోడ్చి ఓ మనేరే మన సముదాయాని కోసం పని చేస్తా అంటే అటని పెట్టుకుంటా మనం పారాటండ నెస్ చేయబా ఇది తప్పు లేదు ఇది పుణ్యం మనకుదా అది పెద్దలు రిటర్న్స్ వచ్చి అట్టనేసి என்கரேஜ் பண்ணடா దేంటా இன்னைக்கு இருக்கிற சூழ்நிலைக்கு இதுதான் ரொம்ப ரொம்ப அவசியம் சேனல் மரிசையாண்ட ఏ సమరసం లేకుండా ఏ భయము లేకుండా ఓండు వస్తాను సూతాడి మన ఎదుర్తి సంట వేస్తాండుగా ఓండే వాటి ఉయిర్ భయమే లేదు మనకు మట్టి ఏమే నాగని ఓటిమే లేదు ఏడ ఓరు ఎట్ట వద్దునాలు సూతాడి నా తునిచలు తునిదా మనం పైన చేసేమే దాని తల మీరు ఛానల్ని సపోర్ట్ பண்ணண்டா இங்க கொஞ்சம் ஆழங்க ஒற்றுமையா உண்டாச்சுன்னா ஒரு சூழ்நிலையில మనం ఉండేமே வாய்ப்பு இருந்தமைக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி வணக்கம்.